Okay, so now we are going to discuss about the insert and update methods. దీనికి సేమ్ ఈ ఎగ్జాంపుల్ తోనే కంటిన్యూ చేద్దాము. సో మనకి ఐకేసిఎస్ ఎంప్లాయీస్ టేబుల్ ఉంది కదా. ఫర్ నౌ ఐ రిమూవ్డ్ ఆల్ ద లాజిక్, జస్ట్ మెథడ్స్ అక్కడ పెట్టాను. విల్ సీ వెన్ ద ఇన్సర్ట్ మెథడ్ ఇస్ ట్రిగరింగ్. సో అందుకే ఇందులో బ్రేక్ పాయింట్ ప్లేస్ చేశాను. అండ్ ఐకేసిఎస్ ఎంప్లాయీస్లో నేను ఫీల్డ్స్ ఎంప్లాయ్ ఐడి, నేమ్, డేట్ ఆఫ్ జాయినింగ్, రిలీవింగ్ డేట్, టోటల్ అమౌంట్ ఫీల్డ్స్ పెట్టుకున్నాను. అండ్ దీనికి ఒక చైల్డ్ టేబుల్ క్రియేట్ చేశాను, ఐకేసిఎస్ ఎంప్లాయీ ట్రాన్సాక్షన్ అని. అంటే ప్రతి ఎంప్లాయీకి ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీలో ఉన్న ఐటమ్స్నే వాళ్ళు సంథింగ్ పర్చేస్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళకి సమ్ డిస్కౌంటెడ్ అమౌంట్ ఉంటుంది, విత్ దట్ దే ఆర్ పర్చేసింగ్ అనుకుందాం. సో దే విల్ బి క్రియేటింగ్ సమ్ ట్రాన్సాక్షన్స్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాంపుల్ ట్రాన్సాక్షన్ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ IKCS 001. Okay, SEK, date of joining today, and relieving date maybe next year, plus just not 2025, something, some random data. And ఇక్కడ నేను రికార్డ్ సేవ్ చేశాను, రికార్డ్ గాట్ ఇన్సర్టెడ్, రికార్డ్ జనరేట్ అయింది. దెన్ ఐఎమ్ గోయింగ్ టు ద చైల్డ్ టేబుల్ IKCS ఎంప్లాయ్. ఇక్కడ రిలేషన్ కూడా ఇచ్చాను, ఎంప్లాయీ ట్రాన్సాక్షన్ డాట్ ఎంప్లాయ్ ఐడి ఈక్వల్ టు ఐకేసిఎస్ ఎంప్లాయ్ డాట్ ఎంప్లాయ్ ఐడి. నార్మల్ రిలేషన్ క్రియేట్ చేశాను. సో నౌ దిస్ ఈస్ ద చైల్డ్ టేబుల్ ఆఫ్ ఐకేసిఎస్ ఎంప్లాయ్. సో ఇక్కడ ఎంప్లాయ్ ఐడీస్ నాకు డ్రాప్ డౌన్ వస్తున్నాయి అక్కడి నుంచి. సో ఎంప్లాయ్ ఐడి సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, అండ్ దెన్ మన లీగల్ ఎంటిటీలో ఉన్న ఐటమ్స్ని వన్ ఆఫ్ ద ఐటమ్ ద ఎంప్లాయ్ విల్ సెలెక్ట్, అండ్ దాని క్వాంటిటీ ఇస్తారు. వన్, మేబీ ద ప్రైస్ ఈస్ 100 and quantity into price, net amount is also 100. Okay, so ఈ ఐటమ్ ఒక ఐటమ్ అయితే దట్ ఈస్ 0001 ఎవ్రీ ఎంప్లాయీకి బై డిఫాల్ట్ క్రియేట్ అయిపోవాలి. అలా నాకు ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ ఉందనుకుందాం. ఎవ్రీ ఎంప్లాయీకి నేను ఒక ఎంప్లాయీని క్రియేట్ చేయగానే ఎంప్లాయీకి ఒక ట్రాన్సాక్షన్ ఆటోమేటిక్గా క్రియేట్ అవ్వాలి విత్ దిస్ ఐటమ్ 0001. అండ్ దెన్ ప్రైస్ వచ్చి 100, క్వాంటిటీ 1, నెట్ అమౌంట్ వీఆర్ గివింగ్ ఇట్. ఓకే, సో అయితే ఇది ఆటోమేటిక్గా వచ్చి ఇక్కడ పడాలి, ఎప్పుడు అక్కడ రికార్డ్ క్రియేట్ అవ్వగానే ఇక్కడ పడాలి. సో అలాంటివి మనము ఇన్సర్ట్ మెథడ్తో చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ సీ వెన్ దిస్ ఇన్సర్ట్ మెథడ్ ఈస్ గెటింగ్ ట్రిగర్డ్. ఇప్పుడు నేను ఐకేసిఎస్ ఎంప్లాయీ టేబుల్లో ఇన్సర్ట్లో డీబగర్ ప్లేస్ చేశాను. ఇఫ్ ఐ గో టు ద employee table, let's close all the open tables, and IKCS employee table open చేశాను. I'm creating a new record, IKCS 002, finish, and leaving date some 29th. I'm selecting in the month of okay. See, immediately when I save the record, మనకి insert method trigger అయింది. I'll show you again. కంట్రోల్ అండ్ న్యూ రికార్డ్ క్రియేట్ చేశాను, IKCS 003 మహేష్. సమ్ డేట్ ఇచ్చాను, డేట్ ఆఫ్ జాయినింగ్ కూడా సమ్ డేట్ ఇస్తున్నాను. రికార్డ్ ఇంకా జనరేట్ అవ్వలేదు, 0 ఉంది. నేను సేవ్ చేస్తున్నా రికార్డ్ని. సేవ్ చేయగానే ఇన్సర్ట్ ట్రిగ్గర్ అయింది. సో ఇన్సర్ట్ మెథడ్ అనేది ఎప్పుడైతే రికార్డ్ జనరేట్ అవుతుందో, అంటే రికార్డ్ డేటాబేస్ హిట్ అవుతుందో, అప్పుడు ఇన్సర్ట్ మెథడ్ ట్రిగ్గర్ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తే ఈ సూపర్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా రికార్డ్ అనేది జనరేట్ అవ్వదు. ఇఫ్ యూ సీ, still the record is 0 because super ఇంకా execute అవ్వలేదు. So once if I pass through the super, record will get generated. Okay, if I run it, you can see that record here. Okay, record is generate అయింది. సో అలా ఇన్సర్ట్ మెథడ్
మనకి రికార్డ్ సేవ్ అయ్యేటప్పుడు ట్రిగ్గర్ అవుతుంది అనమాట. ఇక్కడ నాకు ఒక లాజిక్ ఏం చెప్పాను నేను, ఎంప్లాయ్ క్రియేట్ అవ్వగానే ఎంప్లాయ్కి డిపెండెంట్గా చైల్డ్ టేబుల్లో ఒక రికార్డ్ క్రియేట్ అయిపోవాలని చెప్పాను 001 ఐటమ్ ఐడితో. సో అలాంటి లాజిక్స్ మనం ఇక్కడ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ టేబుల్కి ఇన్సర్ట్ చేస్తున్నా, ఐకేసిఎస్ ఎంప్లాయీ ట్రాన్సాక్షన్స్ ట్రాన్స్ అని పెట్టాను టేబుల్ బఫర్, అండ్ దెన్ ఐఎమ్ గివింగ్ trans dot employee id equal to this dot employee id, కరెంట్ రికార్డ్ ఎంప్లాయీ ఐడి ఇవ్వాలి. ఈ దిస్ అనేది మనం చూసాం కదా, ఏ రికార్డ్ అయితే ఓవర్ రైడ్ మెథడ్ ట్రిగ్గర్ అవుతుందో ఆ ఓవర్ రైడ్ మెథడ్ ట్రిగ్గర్ అయ్యే టైంకి దిస్ అంటే ఈ కరెంట్ రికార్డ్ అవుతుంది, హోల్ రికార్డ్ అన్ని ఫీల్డ్ వాల్యూస్ వస్తాయి దీనికి. నేను కంట్రోల్ ఎన్ కొట్టి దీనికి ఈ రికార్డ్లో వాల్యూస్ అన్ని ఎంటర్ చేసి సేవ్ కొట్టినప్పుడు అప్పుడే కదా ఇన్సర్ట్ మెథడ్ ట్రిగ్గర్ అవుతుంది. ఆ మెథడ్ ట్రిగ్గర్ అయ్యే టైంకి విచ్ ఇస్ ద యాక్టివ్ రికార్డ్, దిస్ ఇస్ ద యాక్టివ్ రికార్డ్. అండ్ ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ అన్ని దాంట్లో అన్ని ఫీల్డ్ వాల్యూస్ మనం రిట్రీవ్ చేసుకోవచ్చు దిస్ యూస్ చేసి. సో ఇన్స్టాన్షియేట్ అయిన క్లాస్లో ఉన్న ఆ పర్టికులర్ ఫీల్డ్, ఎనీ ఫీల్డ్ విత్ మెమరీ లోడ్ అవుతుంది కదా, అది అందులో ఏ వాల్యూ అయినా మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను దా అక్కడ రికార్డ్ ఐకేసిఎస్ ఎంప్లాయీలో రికార్డ్ ఇన్సర్ట్ అవ్వగానే నేను చైల్డ్ టేబుల్లో రికార్డ్ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో చైల్డ్ టేబుల్కి దీనికి రిలేషన్ ఎంప్లాయీ ఐడి ఉంది కదా, సో వీ హ్యావ్ టు పాస్ దట్ ఎంప్లాయీ ఐడి, లేకపోతే రికార్డ్స్ లింక్ అవ్వవు. అండ్ దెన్ ఇంకా ఫీల్డ్స్ ఏమున్నాయి, ఐటమ్ ఐడి ఉంది. అండ్ ఐటమ్ ఐడి నేను ప్రజెంట్ హార్డ్ కోడ్ చేసేస్తున్నాను. ఐటమ్ ఐడి వాట్ ఐ హ్యావ్ సీన్ ఇస్ 0001. సో హార్డ్ కోడ్ చేసేసాను. అండ్ trans dot quantity, one quantity, and trans dot price is 100, and trans dot net amount equal to trans dot 100 అని డైరెక్ట్ పెట్టచ్చు, బట్ జనరల్గా అయితే మల్టిప్లై చేస్తాం కదా, సో trans dot quantity ఇంటూ trans dot price ఇట్లా రాయొచ్చు. సో ఐటమ్ ఐడి, క్వాంటిటీ, ప్రైస్, నెట్ అమౌంట్ అని ఫీల్డ్ వాల్యూస్ ఇచ్చేసాను. దెన్ ఐ కాలింగ్ ద ఇన్సర్ట్ మెథడ్ డాట్ ఇన్సర్ట్. సో ఎప్పుడైతే ఇక్కడ రికార్డ్ ఇన్సర్ట్ అవుతుందో సూపర్లో, ఐకేసిఎస్ ఎంప్లాయీ టేబుల్లో రికార్డ్ ఇన్సర్ట్ అవుతుందో ఇమీడియట్గా దాని చైల్డ్ టేబుల్లో ఒక రికార్డ్ ఇన్సర్ట్ అయిపోతుంది డిఫాల్ట్గా. ఒక ఐటమ్కి మనం అనుకున్నాం కదా, ఈ ఐటమ్తో 1 క్వాంటిటీ 100 ప్రైస్తో ఒక ట్రాన్సాక్షన్ ఆటోమేటిక్గా క్రియేట్ అవ్వాలని. సో ఇఫ్ ఐ ఓపెన్ ఐకేసిఎస్ ఎంప్లాయీ ట్రాన్సాక్షన్, టిల్ నౌ ఇక్కడ ఒక రికార్డే ఉంది. delete this record or we can keep it, no problem. ఇప్పుడు నేను కొత్త ఎంప్లాయీని క్రియేట్ చేస్తున్నాను. కంట్రోల్ ఎన్, ఎంప్లాయీ ఐడి ఐకేసిఎస్ -000009, and name you can give maybe Shankar, and some date pass చేస్తున్నాను, and amount also something I have passed. రికార్డ్ ఇంకా జనరేట్ అవ్వలేదు. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసే ముందు ఇఫ్ యూ వాంట్ టు సీ ఇట్, యూ కెన్ ప్లేస్ ద డీబగ్గర్ ఇన్ ద ఇన్సర్ట్ మెథడ్. బ్రేక్ పాయింట్ ప్లేస్ చేశాను. when I saved it, I think it did not take the latest code because ఇక్కడ నేను ఇన్సర్ట్లో రాసిన కోడ్ కనిపించట్లేదు. సో లెట్ స్టాప్ దిస్ ప్రాసెస్. సో ఇన్సర్ట్ ఇంకా సేవ్ అవ్వలేదు, స్టార్ మార్క్ చూపిస్తుంది. ఫస్ట్ సేవ్ దిస్, compile. I think the record might not have got saved because నేను స్టాప్ చేశాను కదా డీబగ్గర్లో ప్రాసెస్, రికార్డ్ ఇంకా సేవ్ అవ్వలేదు. సో ఐఎమ్ గోయింగ్ టు సేవ్ నౌ. ఓకే, అండ్ ఇన్సర్ట్ మెథడ్ అయితే ట్రిగ్గర్ అవ్వలేదు. ఐ థింక్ దర్ ఈస్ సమ్ కంపైలేషన్ ఇష్యూ. బట్ ఇఫ్ ఐ ఓపెన్ ద టేబుల్ ఐ కెన్ సీ ద రికార్డ్ హియర్. అక్కడ క్రియేట్ అయిన రికార్డ్కి డిపెండెంట్ రికార్డ్ ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఓకే, we'll compile these tables once again and we'll try to insert a record again.
ఓపెన్ ఉన్న టేబుల్స్ క్లోజ్ చేసేస్తున్నాను. అండ్ IKCS ఎంప్లాయీ టేబుల్ ఓపెన్ చేశాను. ఐఎమ్ క్రియేటింగ్ ఎ న్యూ రికార్డ్. IKCS 0010. Okay. Date of joining something I have entered. Name I have giving it like Sneha and total 11, 1, 2, 3, 4. Okay. So ఇప్పుడు నేను డీబగ్గర్ ప్లేస్ చేసింది కదా, ఐఎమ్ సేవింగ్ ఇట్. I think there is some issue. The debugger is not getting triggered. We'll see it again. Control new IKCS hyphen 0010 Sneha said sync debugger got hit. And ఇక్కడ IKCS ఎంప్లాయీ టేబుల్లో రికార్డ్ ఇన్సర్ట్ అవుతున్నప్పుడు we are inserting a record into the employee transaction. Where on it? So it got inserted into the child table. సో ఇట్లాంటి లాజిక్స్ మనం ఇన్సర్ట్లో రాసుకోవచ్చు. ఇఫ్ ఐ ఓపెన్ దిస్ టేబుల్, ఐ థింక్ 2 times ఇన్సర్ట్ అయ్యి ఉంటుంది, బికాజ్ ఇందాక కూడా నేను ఎగ్జిక్యూట్ చేశాను కదా. 10 సీట్ గాట్ ఇన్సర్టెడ్ ట్వైస్. ఇందాక డీబగర్ హిట్ అవ్వలేదని సేమ్ రికార్డ్ నేను మళ్ళీ ఇన్సర్ట్ చేశాను. సో 2 times ఇట్ గాట్ ఇన్సర్టెడ్. అండ్ ఇట్లా ఇన్సర్ట్ నుంచి మనము కావాలంటే we can call inserting data into other record, other tables, or ఏమైనా క్యాలిక్యులేషన్స్ ఆర్ ఎనీథింగ్ ఏముంటే అవన్నీ మనం ఇన్సర్ట్ మెథడ్ నుంచి ట్రిగర్ చేసుకోవచ్చు. అట్లా ఇన్సర్ట్ ఓవర్ రైడ్ మెథడ్ యూజ్ చేస్తాం. అండ్ దిస్ వేరియబుల్ యూజ్ చేస్తే మనకి కరెంట్ రికార్డ్ వాల్యూస్ ఏమైతే ఇన్సర్ట్ చేస్తున్నామో ఆ వాల్యూస్ వస్తాయి అన్నమాట. అండ్ ఇట్లా మనం డిఫాల్ట్ వాల్యూ దీంట్లో ఇన్సర్ట్ చేసాం కదా చైల్డ్ టేబుల్లో. Now we'll see one more I'll create a new job. Override methods. Let's remove this. నేను ఇక్కడ చైల్డ్ టేబుల్లో డైరెక్ట్గా ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మాడిఫైడ్ ఫీల్డ్ని ట్రిగ్గర్ చేయడం చూద్దాం. ఇందాక వ్యాలిడేట్ ఫీల్డ్ని వ్యాలిడేట్ రైట్ని ట్రిగ్గర్ చేయడం చూసాం కదా. లెట్స్ సీ యూజింగ్ మాడిఫైడ్ ఫీల్డ్ ఆల్సో. యాక్చువల్లీ క్వాంటిటీ ఈ టేబుల్ ఓపెన్ చేస్తే క్వాంటిటీ నేను ఎంప్లాయీ ఐడి సెలెక్ట్ చేసుకున్నా 1001 అండ్ ఐటమ్ ఐడి మేబీ ఐఎమ్ సెలెక్టింగ్ సమ్ 2 అండ్ క్వాంటిటీ 2 తీసుకున్నాను అండ్ ప్రైస్ వచ్చి 100 తీసుకుంటున్నాను. సో ఇక్కడ ట్యాబ్ కొట్టగానే నెట్ అమౌంట్ ఆటోమేటిక్గా 200 వచ్చేయాలి, బట్ రావట్లేదు బికాస్ మనం అక్కడ మాడిఫైడ్ ఫీల్డ్కి లాజిక్ రాసుకోలేదు. సో ఫస్ట్ విల్ రైట్ దట్ లాజిక్ హియర్. మాడిఫైడ్ ఫీల్డ్ ఇంతకు ముందు చూసాం కదా. సో విల్ గో టు మాడిఫైడ్ ఫీల్డ్. ఇక్కడ we have to write a switch case so that the logic runs only for that particular field. Field ID mention chesi and writing the first case using the field num function and comparing it with the field ID IKCS employee transaction comma ఇది ఎప్పుడు ట్రిగ్గర్ అవ్వాలి, ప్రైస్ మాడిఫై అయినా ట్రిగ్గర్ అవ్వాలి, క్వాంటిటీ మాడిఫై అయినా ట్రిగ్గర్ అవ్వాలి. That means we have to write it for both the fields. సో దీనికి జనరల్గా అయితే మనం ఇట్లా రాస్తాం కదా, బ్రేక్ పెట్టుకోవాలి కంపల్సరీ. బ్రేక్ పెట్టి దెన్ విల్ రైట్ ఇట్ లైక్ దిస్ డాట్ నెట్ అమౌంట్ ఈక్వల్ టు దిస్ డాట్ క్వాంటిటీ ఇంటూ దిస్ డాట్ ప్రైస్. ఇట్లా అసైన్ చేస్తాం, రైట్. అండ్ సేమ్ కేస్ విల్ ఆల్సో రైట్ ఫర్ క్వాంటిటీ, బికాస్ క్వాంటిటీ మార్చినప్పుడు కూడా మనకి సేమ్ క్యాలిక్యులేషన్ రన్ అవ్వాలి కాబట్టి క్వాంటిటీ మాడిఫై చేసినప్పుడు కూడా ఇది రన్ చేస్తాం, రైట్.
ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. I'll show you. If I open the table, I'm creating a new record. ఇది lines table లో I selected first employee. Item ID, I'm selecting some 3 item. Quantity 2 ఇచ్చాను. Price 100 ఇచ్చాను. When I tab out, see I got 200. ఇది యాక్చువల్లీ నేను క్వాంటిటీ మార్చినప్పుడు కూడా రన్ అయింది. కానీ క్వాంటిటీ మార్చే టైంకి ప్రైస్ 0 ఉంది కాబట్టి ఇక్కడ 2 ఇంటూ 0 0 కాబట్టి నెట్ అమౌంట్ 0 ఉంది. ప్రైస్ ఇచ్చే టైంకి 200 రెండు ఉన్నాయి కాబట్టి 200 వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని మారుస్తున్నాను 3, దెన్ ఇట్స్ 300. ఇప్పుడు ఈ వాల్యూ మారిస్తే ఫర్ ఎగ్జాంపుల్ 1000. when I click on tab out, it's 3000. సో మోడిఫైడ్ ఫీల్డ్ ట్రిగ్గర్ అవుతుంది. I'll just place a debugger breakpoint and I'll show you. ఇప్పుడు నేను 4 అని మార్చాను. tab out, modified field trigger అయింది. And if I go to the next method, switch case కి వచ్చి field ID, it will check for the field that is matching to the field ID, that is quantity field. క్వాంటిటీ ఫీల్డ్లోకి వచ్చింది. దిస్ డాట్ నెట్ అమౌంట్ ఈక్వల్ టు దిస్ డాట్ క్వాంటిటీ. క్వాంటిటీ ఎంత ఉంది? 4 ఉంది. ప్రైస్ వచ్చి 1000. సో అప్డేట్ అయింది. రన్ ఇట్. సేమ్ వాల్యూ మనకి ఇక్కడ పాపులేట్ అవుతుంది. ఓకే. సిమిలర్లీ నేను ప్రైస్ చేంజ్ చేస్తే మేబీ 500 చేసి, ఇఫ్ ఐ మేక్ ఇట్ 500, ట్యాబ్ అవుట్ చేస్తే 4 ఇంటూ 500 షుడ్ బి 2000. సో ఈసారి ఫీల్డ్ ఐడి ప్రైస్ వస్తుంది 6004. ఇట్ విల్ గో ఇన్ టు ప్రైస్ బికాజ్ ఇప్పుడు నేను మాడిఫై చేసింది ప్రైస్ కాబట్టి. సో నెట్ అమౌంట్ ఈక్వల్ టు 4 ఇంటూ 500, 4 ఇంటూ 500, 2000. అండ్ దెన్ బ్రేక్ అయిపోతుంది, బయటకు వచ్చేస్తుంది. ఓకే. సో ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే ఈ రెండింటికి ఫార్ములా సేమ్ కదా రెండు కేసెస్కి. ఇన్ దట్ కేస్ మనం ఇక్కడ బ్రేక్ రాయాల్సిన పని లేదు. రెండు కేసెస్కి ఒకటే లాజిక్ రన్ అవ్వాలి అన్నప్పుడు వీ కెన్ రైట్ ద condition cases like this and we can place the formula directly. Okay. సో ఇప్పుడు ఈ 2 కేసెస్లో ఏది మ్యాచ్ అయినా సరే ఇట్ విల్ రన్ ద సేమ్ లాజిక్, దట్ ఈస్ లైన్ నెంబర్ 9 ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇట్లా కూడా రాసుకుంటాం అన్నమాట. లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ వర్కింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ ఎండ్. కోడ్ చేంజ్ చేసాం కదా, క్లోజింగ్ అండ్ రీఓపెనింగ్ ద table. IKCS employee transaction and let's place the breakpoint and we'll change the values now. సో నేను ప్రైస్ని 1000 కింద మారుస్తున్నాను ఇప్పుడు. Okay, immediately when I tab out, there is an issue. 1 second. This quantity change చేస్తున్నాను. When I tab out, should hit the debugger. So debugger hit అయింది and then we got the field ID 6003. ఇది క్వాంటిటీ ఫీల్డ్ ఐడి. ఐ గో టు నెక్స్ట్, కేస్ 1 మ్యాచ్ అవ్వదు, 7లో మ్యాచ్ అవ్వదు, 8లో మ్యాచ్ అవుతుంది. దెన్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ కోడ్ ఇన్ లైన్ 9. సో 5 ఇంటూ 1000 5000 అయింది.
ఇఫ్ ఐ మేక్ దిస్ టు ఇప్పుడు ఈసారి ప్రైస్ మారుస్తున్నాను 500 అండ్ ఐ ట్యాబ్ అవుట్. ఇప్పుడు కూడా మోడిఫైడ్ ఫీల్డ్ ట్రిగ్గర్ అవుతుంది అండ్ ఈసారి ఫీల్డ్ ఐడి మనకి ప్రైస్ది వస్తుంది. ఇందాక మనకి 6003 వచ్చింది కదా, ఇప్పుడు 6004. సో నౌ 7 మ్యాచ్ అవుతుంది కేస్ అండ్ దెన్ డైరెక్ట్లీ ఇట్ గోస్ టు ద లైన్ 9. ఈ రెండు కేసెస్లో ఏది మ్యాచ్ అయినా కూడా ఈ కోడ్ రన్ అవుతుంది. లైన్ 9 రన్ అయ్యి బ్రేక్ ఎగ్జిక్యూట్ అయ్యి and then it will come out. So you go to the table, you can see that value within 500. Okay. ఇట్లా మనం ఇన్సర్ట్ మెథడ్ అండ్ modified field లో లాజిక్ రాసాం కదా. సో నౌ ఐ విల్ రైట్ ఎ జాబ్ టు కాల్ దిస్ modified field త్రూ రన్ టైమ్. ఇప్పుడు నేను ఐకేసిఎస్ ఎంప్లాయీ ట్రాన్సాక్షన్లో డేటా ఇన్సర్ట్ చేస్తుంటే నాకు ఈ క్యాలిక్యులేషన్ క్వాంటిటీ ఇంటూ ప్రైస్ అమౌంట్ అనేది ఆటోమేటిక్గా ఏం జరగదు. అది నేను క్యాలిక్యులేట్ చేయాలి ఆర్ ఎల్స్ ఐ షుడ్ కాల్ ద స్టాండర్డ్ మెథడ్ మోడిఫైడ్ ఫీల్డ్. అప్పుడు అక్కడ ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ డాట్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు హార్డ్ కోడ్ చేసేస్తున్నాను నేను ఐకేసిఎస్ -001. ఓకే. అండ్ దెన్ ట్రాన్స్ డాట్ ఐటమ్ ఐడి కూడా హార్డ్ కోడింగ్ 0001. And then trans dot quantity equal to 10 and trans dot price equal to 500. సో 10 క్వాంటిటీ ప్రైస్ 500. టోటల్ నెట్ అమౌంట్ ఎంత అవుతుంది? 5000 అవుతుంది. ఇది మామూలుగా అయితే మనం ట్రాన్స్ డాట్ నెట్ అమౌంట్ ఈక్వల్ టు ట్రాన్స్ డాట్ ప్రైస్ ఇంటూ ట్రాన్స్ డాట్ క్వాంటిటీ అని రాసుకుంటాం. అట్లా ఇన్ కేస్ ఇది సింపుల్ థింగ్ కాబట్టి మీరు డైరెక్ట్ రాసేసుకుంటారు అట్లా. కానీ మోడిఫైడ్ ఫీల్డ్లో చాలా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయనుకోండి, చాలా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, యూ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే జనరల్గా ఏ ఫీల్డ్ అయితే మోడిఫై చేసామో ఆ ఫీల్డ్ని స్టాండర్డ్ మోడిఫైడ్ ఫీల్డ్ని కాల్ చేస్తాం. స్టాండర్డ్ మోడిఫైడ్ ఫీల్డ్ని కాల్ చేసి మనం ఒక ఫీల్డ్ ఐడి పాస్ చేస్తే ఆ ఫీల్డ్ ఐడి స్పెసిఫిక్గా ఏ లాజిక్ ఉంటే ఆ లాజిక్ రన్ అవుతుంది. మోడిఫైడ్ ఫీల్డ్ కూడా పారామీటర్స్ చూస్తే ఇట్ విల్ ఆస్క్ ఫర్ ఫీల్డ్ ఐడి. సో ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ఫీల్డ్ ఐడి. సో ఇక్కడ విల్ పాస్ ద ఫీల్డ్ ఐడి using the field name function, which will convert the table and field name into a field ID. Table వచ్చి IKCS employee transaction, comma quantity field పాస్ చేశాను నేను. క్వాంటిటీ ఫీల్డ్ ఐడి పాస్ చేశాను. సో ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా ఆ మోడిఫైడ్ ఫీల్డ్లో ఏ లాజిక్ ఉందో ఆ లాజిక్ ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది. దిస్ వే వీ కెన్ పాస్ ఆల్ ద ఫీల్డ్ ఐడీస్ వన్ బై వన్. అప్పుడు ఏ ఫీల్డ్ ఐడికి దాంట్లో స్టాండర్డ్లో ఏ లాజిక్ రాసి ఉంటే ఆ లాజిక్ ఆటోమేటిక్గా రన్ అవుతుంది. అండ్ దెన్ ఐఎమ్ ఇన్సర్టింగ్ ఇట్. ఓకే. సో ఐ సేవ్ ఇట్, ప్లేసింగ్ ఎ బ్రేక్ పాయింట్, విల్ సీ ద డీబగ్గర్ హౌ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్. మోడిఫైడ్ ఫీల్డ్లో కూడా డీబగ్గర్ పెడుతున్నాను. సో ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ జాబ్. ఎంప్లాయీ టేబుల్ బఫర్కి ఎంప్లాయీ ఐడి అసైన్ చేశాను, క్వాంటిటీ అసైన్ చేశాను, ప్రైస్ అసైన్ చేశాను. ఇక్కడ నుంచి మోడిఫైడ్ ఫీల్డ్ ట్రిగ్గర్ అవుతుంది. స్టాండర్డ్ ఓవర్ రైడ్ మెథడ్ మోడిఫైడ్ ఫీల్డ్. అది ట్రిగ్గర్ అయ్యి దానికి ఫీల్డ్ ఐడి ఏం పాస్ అవుతుంది? క్వాంటిటీ పాస్ అవుతుంది. విల్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ మోడిఫైడ్ ఫీల్డ్. సో మెథడ్ లోపలికి వెళ్తున్నాను, F11 క్లిక్ చేసి స్టెప్ ఇన్. ఆల్స్ యూ కెన్ రన్ ఇట్. అక్కడ బ్రేక్ పాయింట్ ఉంది కాబట్టి అక్కడికి వచ్చి ఆగుతుంది. సో మోడిఫైడ్ ఫీల్డ్లో నేను ఆల్రెడీ బ్రేక్ పాయింట్ ప్లేస్ చేశాను. సో ఇక్కడికి వచ్చి ఆగింది. ఇన్ బిట్వీన్ కొన్ని స్టాండర్డ్ మెథడ్స్ ఉన్నాయి, వాటిని స్కిప్ చేసి డైరెక్ట్లీ ఐ కేమ్ టు ద మోడిఫైడ్ ఫీల్డ్. సో ఇక్కడ ఫీల్డ్ ఐడి క్వాంటిటీది పాస్ చేశాను 6003
అండ్ అది కేస్లోకి వెళ్ళి క్వాంటిటీకి మ్యాచ్ అయ్యి దిస్ డాట్ నెట్ అమౌంట్ ఈక్వల్ టు దిస్ డాట్ క్వాంటిటీ ఇంటూ దిస్ డాట్ ప్రైస్. ఇక్కడ దిస్ అంటే ఆ కరెంట్ రికార్డ్. ఇప్పుడు నేను త్రూ బఫర్ ఏదైతే ఇన్సర్ట్ చేస్తున్నానో ఎంప్లాయీ బఫర్ ఉంది కదా, ఎంప్లాయీ డాట్ మాడిఫైడ్ ఫీల్డ్ అని క్రియేట్ చేశాను, కాల్ చేశాను కదా, ఆ కరెంట్ రికార్డే ఇక్కడ దిస్ అంటే. ఆర్ ఫ్రంట్ ఎండ్ లోంచి మనం మాన్యువల్గా ఎంటర్ చేస్తున్నా, ఇక్కడ కోడ్ నుంచి ఎంటర్ చేస్తున్నా కరెంట్ రికార్డ్ వాల్యూస్ అనమాట. సో ఇక్కడ నుంచి మాడిఫైడ్ ఫీల్డ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది అండ్ ఇట్ కేమ్ బ్యాక్ టు ద జాబ్ వేర్ వీ హ్యావ్ రిటర్న్ ద ఇన్సర్ట్ లాజిక్. ఇక్కడ నుంచి ఇన్సర్ట్కి వెళ్ళింది. ఇక్కడ నుంచి ఇన్సర్ట్ ఓవర్ రైడ్ మెథడ్ కాల్ అవుతుంది. అందులో ఏమైనా లాజిక్ ఉంటే అది కూడా ఎగ్జిక్యూట్ అయిపోయి సూపర్ టచ్ అయినప్పుడు, ఎగ్జిక్యూట్ అయినప్పుడు అక్కడ రెక్ ఐడి జనరేట్ అయ్యి రికార్డ్ క్రియేట్ అవుతుంది. సో ఇఫ్ ఐ రన్ దిస్, రికార్డ్ ఇన్సర్ట్ అయిపోయి ఉంటుంది. ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూషన్ అయిపోయింది. నౌ వీ కెన్ సీ వాట్ హాస్ ఇన్సర్టెడ్ ఇన్ టు ద టేబుల్. ఎంప్లాయీ ట్రాన్సాక్షన్ టేబుల్ ఓపెన్ చేస్తే నేను పాస్ చేసిన వాల్యూ IKCS 001 అండ్ 500 అండ్ 100 ఇచ్చాను నేను. సారీ 10 క్వాంటిటీ 500 ప్రైస్ ఇచ్చాను. దట్ ఈస్ 5000 ఫర్ IKCS అండ్ 001 ఎంప్లాయీ రికార్డ్ క్రియేట్ అయింది. ఈ నెట్ అమౌంట్ క్యాలిక్యులేషన్ ఎలా జరిగిందంటే బై కాలింగ్ ఆఫ్ ద మాడిఫైడ్ ఫీల్డ్ ఫ్రమ్ ద జాబ్. కొంచెం మాడిఫైడ్ ఫీల్డ్ని కాల్ చేశాను. మాడిఫైడ్ ఫీల్డ్లో ఏమేం లాజిక్ ఉందో అది రన్ అయిపోయి ఆ నెట్ అమౌంట్ ఆటోమేటిక్గా వచ్చింది. అలా ఇక్కడ స్టాండర్డ్ ఈ మెథడ్స్లో ఏం లాజిక్స్ రాసుంటే ఓవర్ రైడ్ మెథడ్స్లో అవన్నీ ఆటోమేటిక్గా రన్ అవుతాయి. బట్ త్రూ కోడ్ అయితే కనుక మనం వీ హ్యావ్ టు ఎక్స్ప్లిసిట్లీ కాల్ దోస్ మెథడ్స్ విత్ ద పారామీటర్స్ రిక్వైర్డ్ ఫర్ దాట్. వ్యాలిడేట్ ఫీల్డ్కి మాడిఫైడ్ ఫీల్డ్కి ఫీల్డ్ ఐడీస్ కావాలి కదా, ఏ ఫీల్డ్కి ఇది మాడిఫై అయింది అనేది అది పాస్ చేస్తే దాంట్లో ఉన్న వాల్యూస్ బట్టి అవి చేంజ్ అవుతుంది. అదే ఇన్సర్ట్ అప్డేట్కి అయితే ఏం పారామీటర్స్ ఉండవు, డైరెక్ట్లీ యూ కెన్ కాల్ అండ్ ద స్టాండర్డ్ బేస్ ఆపరేషన్ అంతా జరుగుతుంది దాని నుంచి. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇన్సర్ట్ అండ్ మాడిఫైడ్ ఫీల్డ్ చూసాము, జస్ట్ హౌ టు కాల్ దట్ అనేది. నౌ సిమిలర్లీ వీ హ్యావ్ అప్డేట్ మెథడ్ ఆల్సో. విల్ క్విక్లీ సీ దట్ అప్డేట్ మెథడ్. ఇవన్నీ సేమ్ ఒకేలాగా బిహేవ్ చేస్తాయి. ఇది కూడా రికార్డ్ స్పెసిఫిక్. సిగ్నేచర్ చూస్తే ఇట్స్ వాయిడ్ మెథడ్, దీంట్లో రిటర్న్ ఏం లేదు. ఇది జస్ట్ అప్డేట్ వాల్యూని అప్డేట్ చేసినప్పుడు ట్రిగ్గర్ అవుతుంది. ఇఫ్ ఐ ఓపెన్ ద టేబుల్, మేక్ సమ్ చేంజెస్ ఇన్ ద కరెంట్ రికార్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ SCK1 అని చేంజ్ చేసి ఐఎమ్ సేవింగ్ దిస్ రికార్డ్. I think I placed the debugger in the employee table. Okay. So I'm going to save the changes. Save చేసినప్పుడు it will trigger the update method. అప్డేట్ ఓవర్ రైడ్ మెథడ్ ట్రిగ్గర్ అవుతుంది. అండ్ ఈ సూపర్ ట్రిగ్గర్ అయిన తర్వాతే, సూపర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాతే ఆ వాల్యూస్ డేటాబేస్కి వెళ్తాయి అనమాట. సో ఇఫ్ యూ రన్ ఇట్, అది ఎగ్జిక్యూట్ అయ్యి ఆ వాల్యూ అక్కడ అప్డేట్ అవుతుంది. సో దీనికి కూడా ముందు వ్యాలిడేట్ రైట్ కాల్ అయ్యి ఆ తర్వాతే అప్డేట్కి వస్తుంది. జస్ట్ లైక్ ఇన్సర్ట్ అండ్ అప్డేట్, అప్డేట్ కూడా సేమ్ వాల్యూస్ మారుస్తున్నప్పుడు ఇక్కడ పడుతుంది. ఇక్కడ మనం ఏమైనా అప్డేట్ ఆపరేషన్స్ ఏమైనా చేయాలి అనుకుంటే ఇక్కడ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చైల్డ్ టేబుల్లో, దట్ ఈజ్ ఇన్ ద IKCS transaction, whenever a record is getting inserted, I want to update the parent record. For example, IKCS ఎంప్లాయీ 001కి అగెనిస్ట్గా టోటల్ అమౌంట్ ఉంది కదా, నేను లైన్ లెవెల్లో ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేయగానే అక్కడ వాల్యూస్ అంతా సమ్ అయ్యి ఇక్కడ అప్డేట్ అవ్వాలి. ఓకే, అది నేను చైల్డ్ టేబుల్లో ఉన్న అప్డేట్ మెథడ్లో రాసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అప్డేట్ అయిన తర్వాత, ఇక్కడ అప్డేట్ అయిన తర్వాత ఇక్కడ అప్డేట్ ఆర్ ఇన్సర్ట్లో రాసుకోవచ్చు. ఇన్సర్ట్లో రాసుకుంటే న్యూ రికార్డ్స్కి పనిచేస్తుంది, అప్డేట్ అంటే ఎగ్జిస్టింగ్ రికార్డ్స్కి పనిచేస్తుంది. హియర్ ఐఎమ్ డిక్లేరింగ్
the header table and update ఆపరేషన్ చేస్తున్నాను కాబట్టి I'll write TTS begin, TTS commit, and select for update ఎంప్లాయీ టేబుల్. సో లైన్స్ టేబుల్ ఐకేసీఎస్ ఎంప్లాయీ ట్రాన్సాక్షన్ నుంచి హెడర్ టేబుల్ని నేను అప్డేట్ చేస్తున్నాను. వేర్ ఎంప్లాయీ ఏ రికార్డ్ని అప్డేట్ చేయాలంటే ఇక్కడ మ్యాచ్ అవుతున్న రికార్డ్ని అప్డేట్ చేయాలి నేను. డాట్ ఎంప్లాయీ ఐడి. సో ఇక్కడ రిలేషన్ మెన్షన్ చేసి హెడర్లో పర్టికులర్గా ఇక్కడ ఇచ్చిన ఎంప్లాయీ ఐడికి మ్యాచ్ అయిన రికార్డ్ని సెలెక్ట్ చేసుకుని update చేయాలి. So I'm selecting that record and then I'm updating the current value in that effort. Employee dot, I think the field name is total amount equal to current table లో ఉన్న వాల్యూని అప్డేట్ చేయాలి కదా. ఫర్ సపోజ్ ప్రెసెంట్ మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ లేవు, ఒకటే ట్రాన్సాక్షన్ ఉందనుకుందాము ఈచ్ ఎంప్లాయీకి. సో I'll directly update whatever value is there in the current record. Sum of చేయట్లేదు అన్ని రికార్డ్స్ని. Just showing you how I'm updating from one table update method to another table update. ఇక్కడ సమ్ ఆఫ్ చేయాలనుకుంటే మనము ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్ రాసుకొని సెలెక్ట్ సమ్ ఆఫ్ ఫ్రమ్ ద ఎంప్లాయీ ట్రాన్సాక్షన్ టేబుల్ మ్యాచింగ్ టు ద ఎంప్లాయీ ఐడి అండ్ ఆ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ అసైన్ చేయాల్సి వస్తుంది. Such type of scenarios we can do in the past. For now I'm directly updating the value. Only current record value update చేస్తున్నాను. Employee dot update. And update methods కాల్ చేసేటప్పుడు we have discussed కదా, ఓన్లీ రికార్డ్ దొరికితేనే మనం అప్డేట్ మెథడ్ని కాల్ చేయాలి. సో ఎంప్లాయీ and then update. So record దొరికితేనే it will go for update operation, otherwise it will not update anything. And we'll see how it is working now. We'll close the existing tables and we'll open the employee transaction table. Employee IKCS 001 కి against గా present అయితే total amount 0 ఉంది. బట్ నౌ నేను దాని లైన్స్ అమౌంట్లో ఏమైనా నెట్ అమౌంట్ చేంజ్ చేసినప్పుడు ఐ wrote a logic to update the parent. So if I refresh this, see net total amount is 0. So here IKCS employee transaction, I'll delete these records or else I'll update the data for one record. ఆటోమేటిక్గా అది కరెంట్ రికార్డ్ ఏముంటే అది అక్కడ అప్డేట్ అవుతుంది. I'll make it 1000 and I tab out. Net amount 4000 అయింది and I saved it now. So this will get updated on the header. ఇక్కడ నుంచి అప్డేట్ మెథడ్ కాల్ అవుతుంది కదా. So if I go to the employees table, if I refresh this, see 4000 got updated. ఇది ఎలా అయింది అంటే నేను చైల్డ్ టేబుల్లో వాల్యూ అప్డేట్ చేసినప్పుడు ఆ సేమ్ వాల్యూని తీసుకెళ్ళి ఐఎమ్ అప్డేటింగ్ ఆన్ ద హెడర్ రికార్డ్ మ్యాచింగ్ టు ద సేమ్ ఎంప్లాయీ ఐడి. ఆ పర్టికులర్ ఎంప్లాయీ ఐడికి మ్యాచ్ అయిన రికార్డ్ని పట్టుకుని ఐఎమ్ అప్డేటింగ్ ఇట్.
So this is how we can use update override method. Similarly, insert methods ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని బట్టి మనం డేటాని అటు ఇటు ఆల్టర్ చేసుకోవడం అన్నీ చేయొచ్చు అనమాట. అండ్ అదర్ ఓవర్ రైట్ మెథడ్స్ మనం కాల్ చేస్తేనే కాల్ అవుతాయి. ఇక్కడ కూడా అప్డేట్ చేసేటప్పుడు నేను ఐ కెన్ ఆల్సో పుట్ ఎ కండిషన్ అండ్ అని చెప్పి దిస్ ఎంప్లాయీ డాట్ వ్యాలిడేట్ రైట్ అని పెట్టుకోవచ్చు. సో దట్ అందులో ఏమైనా వ్యాలిడేషన్స్ ఉంటే అవన్నీ కాల్ అవుతాయి. కాల్ అయ్యి ఓకే అయితేనే దెన్ ఇట్ విల్ గో ఫర్ వ్యాలిడేషన్. అట్లా వీ కెన్ యూజ్ ఆల్ దీస్ ఓవర్ రైట్ మెథడ్స్. విల్ దీస్ ఆర్ ద కామన్లీ యూజ్డ్ ఓవర్రైడ్ మెథడ్స్. మేజర్ దీంట్లోనే చేస్తాం మనం. అదర్ దాన్ దిస్ వీ ఆల్సో హ్యావ్ సమ్ మెథడ్స్ లైక్ రైట్ అండ్ ఆరిజ్, and there are methods like do insert, do update, and do delete. We'll see their usage in the next session. uh, and we'll check with some sample examples.